జర్మన్లో ఎట్లా అంటే అంత మనతోటి రప్పిస్తాడు ప్రొఫెసర్ ఎవరైనా మనతోటి రప్పిస్తాడు. ఏదన్నా సరే ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, ఒక ప్రాక్టికల్ జరుగుతుందన్న, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అవుతుంది, నాకు అర్థం కాలేదు, క్యాల్కులేషన్ రాలేదు. సో నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అదే మన ఇండియాలో అయితే పోయి నాకు ఇది అర్థం కాలేదు అని అంటే ఇది ఇలా ఇలా వచ్చింది అంతే అని చెప్పేసి నేర్పించేస్తాడు అప్పుడే. కానీ ఆ ప్రొఫెసర్ అలాగా ఈ క్యాల్కులేషన్ నువ్వు రాకుంటే నువ్వు మాస్టర్స్ ఎందుకు చదువుతున్నావు, ఈ మాత్రం నీకు రాదా అని ఒక ఫీలింగ్ నన్ను 1 వీక్ అన్న అదే క్యాల్కులేషన్ మీద నేను కూర్చొని నేను తెచ్చుకున్నా. ఆ 1 వీక్ లో నేను ఎంతో నేర్చుకున్నా. ఆ 1 వీక్ లో ఆ పాయింట్ ఎందుకు రాలేదు, బేసిక్స్ నుంచి మొత్తం రివైజ్ చేసి అంతవరకు ఆ రిజల్ట్ వచ్చే వరకు దాని మీద స్ట్రగుల్ అయ్యి ఓకే ఇది ఇలా వచ్చింది. అప్పుడు ఆమె అన్నదేమో అప్పుడు కోపం వచ్చింది, కానీ ఆ తర్వాత ఆ 2 minutes పేషెన్స్ నాకు లర్న్ చేయించినాను, చాలా నేర్చుకున్నాను. చూడు నువ్వే అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎక్స్ప్లోర్ చేసి నీకు సొల్యూషన్ వచ్చినప్పుడు ఏమనిపించింది? సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది అన్న. ప్రతి దాంట్లో అంటే సాధించినాం అంటే అప్పుడు ప్రతిసారి వస్తుంది అన్న ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎప్పుడైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో లైఫ్ లో ఏమైనా చేస్తామో అసలు తగ్గేదేలే అనిపిస్తుంది అప్పుడు.